హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? చింతకాయ పచ్చిరొయ్యలు. లేలేత చింతకాయలు అంటే గింజ పట్టిన చింతకాయలతో కూర చేస్తే ఉంటుందండి. మరి 10 ఏళ్ళ పిల్లల నుండి 80 ఏళ్ళ ముసలివాళ్ళ వరకు, మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. అయితే ఇది లేత చింతకాయలు దొరికే సీజన్ కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం రండి. ముందుగా 1/2 కిలో లేత చింతకాయలను నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి. చింతకాయలకు సరిపడా 2 మీడియం సైజు ఉల్లిపాయలను, 10 నుండి 15 పచ్చిమిరపకాయలను తీసుకుని అన్నీ కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా చేసుకోవాలండి. ఈ చింతకాయ కర్రీ అనేది పచ్చిమిరపకాయల టేస్ట్ తోటే ఎక్కువ బాగుంటుందండి. ఎక్కువ కారం వేయకుండా తక్కువ కారం వేసుకుని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో 1/2 కిలో పచ్చిరొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకుని నిమ్మరసం వేసుకుని కడుక్కుని వేసుకోవాలండి. పచ్చిరొయ్యల్ని ఆయిల్లో వేయగానే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆ టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. పచ్చిరొయ్యల్లోకి వచ్చిన నీరంతా బాగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత చింతకాయ పేస్టు పచ్చిరొయ్యలు బాగా కలిసేటట్టు కలుపుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ చింతకాయ పేస్ట్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ అవన్నీ కలిసేలా ఫ్రై చేసుకుని అందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పట్టదు ఈ కర్రీకి. అలా ఒక 5 నిమిషాలకు ఒకసారి అలా మూత తీసుకుని కదుపుకుంటూ చెక్ చేసుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు మనకు ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గితే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూసారా? అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎవరైనా ఇష్టపడతారండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.